ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పరలోకమందున్న కన్న తండ్రి మనల్ని ప్రేమించి మనం పరలోకానికి వచ్చి తనతో కూడా ఉండాలి అన్న ఆశను కలిగి లేఖనాలను పుస్తక రూపాన్నిచ్చి మన చేతుల్లో పెట్టాడు. దేవుని పిల్లల మధ్య సహవాసమే ఎంతో ఆనందాన్ని ఇస్తున్నప్పుడు దేవునితో కూడా సహవాసం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి పరలోకానికి వెళ్ళడానికి ఆయన రక్షణ మార్గాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. లోకం ఎంత బలమైనదిగా మారుతున్నా లోకపు స్థితిగతులను ఎరిగిన దేవుడు మాటి మాటికి వాక్యాన్ని మార్చకుండా సాతాను ఎంత బలంగా ఎదుగుతున్నా అంత బలమైన వాక్కులను మన కళ్ళ ముందు పెట్టాడు. అందుకే దుష్టుడు టెక్నాలజీని మారుస్తూ ఉంటాడు. దేవుడు తన వాక్యాన్ని మార్చకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాడి ఎత్తులన్నీ ముందే ఎరిగిన ఆయన ఎలాంటి పరిస్థితులలోనైనా మనల్ని నిలబట్టగలిగే వాక్యాన్ని ముందే మనకిచ్చేసాడు. ప్రేమన వారలారా, చాలా సందర్భాలలో దీనికి పరిష్కారం లేదు అనుకుంటుంటాం, టెక్నాలజీని చూసి మనం భయపడుతుంటాం. కానీ దేవుడు యేసుక్రీస్తు మరలా వచ్చేంత వరకు సాతాను ఎంత బలమైనదిగా మారినా వాడి బలాన్ని అణగద్రొక్కగలిగే శక్తిని దేవుడు తన వాక్కులలో భద్రపరిచాడు. ఆ శక్తిని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు బోధనగానే లోకంలో ఉన్న నానుడి వేరు, శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని దేవుడు రాయించిన ఉద్దేశం వేరు. ఎందుకంటే బోధ సమాజంలో ఉర్రూతలోగించేదిగా మారిపోయింది, కానీ బోధ మనిషిని ఉజ్జీవింపజేసేది. బోధ సమాజంలో ఏదో చప్పట్లు కొట్టేదిగా మారిపోయింది. బోధ చప్పట్లు కొట్టేది కాదు, అది అర్థమైన వాడు తన రొమ్మును కొట్టుకుంటాడు. ప్రేమన వారలారా, తన గుండెలు బాదుకుంటాడు, నా జీవితం ఎలా ఉందా అని. బోధ పెదాల మీద నవ్వు తెప్పించేదే కాదు, కళ్ళల్లో నుంచి నీరు రప్పించేది. ఇదిగో రొమ్ము విరుచుకుని నిలబడేది బోధ కాదు. ఇదిగో ఆ గుండెను కదిలించి కరిగించి దీనుణ్ణి చేసేది బోధ. ప్రేమన వారలారా, ఏమంటే అలాంటి బోధ మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రయోజనకరమైంది. బోధ ఎప్పుడు రెచ్చగొట్టేది కాదు. ప్రేమన వారలారా, బోధ ఎప్పుడు నిన్ను ప్రేరేపించేదిగా ఉండాలి, రెచ్చగొట్టేదిగా ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటను ధ్యానించినా ఈ కోవలోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. బోధ మనం గొప్పవారమని నిరూపించుకునేది కాదు, దేవుడు గొప్పవాడని చూపించేది బోధ. దేవుడు గొప్పవాడని చూపించేది బోధ. బోధ ఇదిగో మన స్టేటస్ను పెంచేది కాదు, మన స్థితిని కాపాడుతూ ఉండేది, నిన్ను దేవునిలో ఉంచగలుగుతూ ఉండేది బోధ. ఇదే లేఖనాల 66 పుస్తకాలలో ఏ మాట చదివినా మనకు అర్థమవుతుంటుంది. ప్రేమన వారలారా, ఎందుకంటే సమాజంలో తీరుతెన్నులు వేగంగా మారిపోతున్నాయి. 20 ఏళ్ళకొకసారి సమాజపు స్థితిగతులు మారిపోతాయని మేధావులు ఒకరోజు మాట్లాడారు, ఈరోజు ఏమంటున్నారో తెలుసా? 5 ఏళ్ళకొకసారి అన్నీ మారిపోతున్నాయండి తీరుతెన్నులు అన్నారు. ఈ మారుతున్న ప్రపంచంలో ఒకరోజు మారిన నువ్వు మరలా మారకుండా నన్ను నిలబెట్టగలిగేది ఈ శక్తి కలిగిన వాక్యమే. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అసలు సమాజపు స్థితి ఎలా ఉంది, మనల్ని ఎలా కాపాడుకోవాలని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, నీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము
మొదటి వచనాన్ని దయచేసి చూడండి. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో, ఏమండి ఈ సందర్భాన్ని చెబుతున్నాడు. ఈ 19వ అధ్యాయంలో జరిగిన సంఘటన తాలూకు అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి అని చెప్పడానికి ముందుగానే పరిస్థితిని చెబుతున్నాడు. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. రాజు లేడు. అలాగే 18వ అధ్యాయంలోనికి కూడా 17వ అధ్యాయంలోనికి కూడా మనం వెళ్ళగలిగితే 6వ వచనాన్ని దయచేసి చూడండి. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను అంటున్నాడు. రాజు లేడు అనే మాటను నొక్కి చెప్తున్నాడు ప్రేమను వాళ్ళారా. 18వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. చూసారా, 17వ వచనంలో అదే మాట రాయబడింది, 18వ వచనపు ప్రారంభంలో అదే మాట రాయబడింది, 19వ వచనపు ప్రారంభంలో కూడా ఇశ్రాయేలీలకు రాజు లేడు. ఏమండి, న్యాయాధిపతులే ఉన్న కాలం కదా అనుకుంటే ఉన్న న్యాయాధిపతి నేల కొరిగాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన ఎవరో కాదు, బలాఢ్యుడైన సంసోను గారు. మిగిలిన ప్రాంతాలలో ఉంటున్న ఇశ్రాయేలులు ఒక్కసారి ఎలా అయిపోయారంటే, నడిపించే నాయకుడు లేడు, భయపెట్టే న్యాయాధిపతి లేడు, పాలించే రాజు లేడు. ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా స్కూల్లో క్లాస్ రూమ్లో టీచర్ లేకపోతే పిల్లలు ఎలా ఉంటారో, ఇశ్రాయేలీలు కూడా ఒక్కసారి తమ కట్లు తెంపుకున్న వారి వలె మాకు చెప్పేవారు ఎవరూ లేరని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఏమండి, అలాంటి పరిస్థితుల మధ్య ఏం జరిగిందో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే 19వ అధ్యాయము మొదటి వచనాన్ని మరలా చూడండి. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రామీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. 4 నెలలు ఉండెను. ఎఫ్రాయిము మన్యంలో పరదేశిగా నివసిస్తున్న ఒకడు యూదా దేశపు బెత్లెహేముకు వెళ్ళి ఉపపత్నిగా ఒక స్త్రీని తెచ్చుకున్నాడు. ఆ స్త్రీ వ్యభిచారం చేసింది. వ్యభిచారం చేయగానే తన ఇంటి దగ్గర దిగబెట్టేశాడు. చూసారా, రాజు లేని దినములలో మనుషులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న కాలం. ఏమంటే ఒకప్పుడు వ్యభిచారం అనగానే భయపడిపోయే స్థితిలో నుంచి ఈరోజు అవి చాలా సింపుల్గా మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు? రోజు పేపర్లో అవే వస్తున్నాయి, న్యూస్లో అవే వస్తున్నాయి, సినిమాల్లో అవే చూపిస్తున్నారు. అంటే అవి నానుడిగా మారిపోయాయి ప్రేమన దేవుని పిల్లలారా. అది ఎంత నానుడిగా మారిపోయింది అంటే ఈ కాలంలో ఎవరుంటారండి? ఈ కాలంలో ఇది పెద్ద తప్పేం కాదులేండి అన్నట్లుగా మారిపోయింది. అంటే ఏమండి, నేరాలను చట్టబద్ధం చేసుకొని ఒకనాడు ఇది నేరం కాదు అనుకున్నట్లుగా దేవుడి వాక్కులను కూడా రాను ఏమనుకుంటున్నామంటే ఇది తప్పు కాదు అని సరిహద్దులు మనిషి చెరిపేసుకుంటున్నాడు. ఆకాశమే హద్దుగా మనిషి చెలరేగిపోతున్నాడు ప్రేమన వారలారా. ఏం కాదులేండి, ఏం కాదు. అందుకే ఈరోజు మన రియాక్షన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. ఒకప్పుడు రియాక్షన్స్ అయ్యో అనే రియాక్షన్స్ ఈరోజు ఏమీ లేవు. చాలా సింపుల్గానే వాటిని స్వీకరిస్తున్నాం. అదే ఇక్కడ జరిగింది. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో దయచేసి చూడండి. 3వ వచనం, ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా
ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూచినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రి అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద ఉండెను గనుక అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. మరలా ఆలోచన కలిగింది తన భార్య పట్ల, తన ఉపపత్ని పట్ల. వెళ్ళాడు, చక్కగా మాట్లాడాడు. ఇదిగో, నువ్వు చేసింది తప్పు అని నీకు అనిపిస్తుందా? భార్య కూడా వెంటనే మనసు త్రిప్పుకుంది. ఎందుకంటే నన్ను ఇక్కడ తోలి వెళ్ళటంలో న్యాయం ఉంది, కానీ మరలా నన్ను చేర్చుకోవాలని నా దగ్గరకు వచ్చాడు. ఇక్కడ ప్రేమ కనబడుతుంది. ప్రేమను వారలారా, ఏమంటే న్యాయం అనేది ఎలా ఉంటుందంటే అటువైపు తేల్చేసేట్టుగా ఉంటుంది. ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? సంపాదించుకునేటట్లుగా ఉంది. ప్రేమను వారలారా, దేవుడు న్యాయవంతుడే, కానీ ఆయన న్యాయాన్ని మనకు అప్లై చేయలేదు. ఏం చూపించాడు మన మీద? ప్రేమ చూపించాడు కనుక ఇక్కడ ఉన్నాం. ప్రేమను వారలారా, అందుకే న్యాయం కంటే ప్రేమ చాలా గొప్పది. న్యాయం ఎవరి స్థితిని వారికి చూపిస్తుంది, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో, ఎవరిని ఎక్కడికి పెట్టాలో సూచిస్తుందండి న్యాయం. కానీ ప్రేమ ఏమండి మనిషిని సంపాదించుకునేటట్లుగా చేస్తుంది. ప్రేమను వారలారా, ఆ భార్య కూడా తన భర్త తనతో మాట్లాడుతున్న ప్రేమను చూసింది. ఎంత ప్రేమ కలిగి మరలా నన్ను చేర్చుకోవడానికి వచ్చినప్పుడు నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలను, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. ఇదిగో ఇంత ప్రేమ నా భర్త నుంచి నేను పొందుకున్న తర్వాత ఏంటి అని లోపల చాలా సంతోషపడుతుంది. ఆ చిన్నదాని తండ్రికైతే ఏంటి అసలు దేవునిలో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉంటారా, ఎంత ప్రేమ కలిగి ఉంటారా, ఇంత ప్రేమ కలిగి ఉంటారా? నమ్మలేకపోతున్నాడు. ఇంత ప్రేమ కలిగిన తన అల్లుడికి ఏదైనా చెయ్యాలి అని ఆయన భోజనం పెడుతున్నాడు, విందు చేస్తున్నాడు. ఇంకా నా అల్లుడు చేసిన దానికి ఇంకా నేను ఏదో చెయ్యాలని ఆయనకు ఒక్క పట్టాన ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా నేను చాలా బాగా చూసుకోవాలని వారిని పంపట్లేదు. ఇదిగో ఇక్కడే ఉండండి అని ఏమండి తన అల్లుని ప్రేమకు తనేదో చెయ్యాలి అనుకుంటున్నాడు. కానీ ఆ ప్రేమ ముందు ఎన్ని చేసినా ఏమనిపిస్తుంది? చాలా తక్కువ అనిపిస్తుంది. బ్రతిమిలాడుతున్నాడు. ప్రేమను వారలారా, దయచేసి చూడండి. 4వ నాడు వారు వేకువనుకు వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అక్కడ అన్నపానములు పుచ్చుకొని చుండిరి. మరలా అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడో, తన ఇంటికి తాను వెళ్ళిపోవాలనుకుంటున్నాడా? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? మా అమ్మగారేమో ఆయన ప్రేమను బట్టి ఏదో ఆయనకు చెయ్యాలనుకుంటున్నాడు. నేను వెళ్ళాలి. అసలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? దయచేసి చూడగలిగితే 19వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాట దయచేసి చూడండి. 18వ వచనం. అందుకతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిముల మన్యములకు అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యూదా బెత్లెహేముకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎక్కడికి వెళుతున్నాడండి? మందిరానికి వెళుతున్నాడు. ఎందుకు మందిరానికి వెళుతున్నాడు అంటే, తన భార్య తప్పు చేసింది కదా, ఇదిగో పాప పరిహారము జరిగించాలి. ఇదిగో నా దగ్గర ఏదో చేయనని ఒప్పుకోవటం కాదు, ఇదిగో తన పాపాన్ని దేవుడు పరిహరించాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని సముఖములోనికి రాగలిగితే ఇదిగో మరలా ఇదిగో ఆ పని చెయ్యదు. పాప క్షమాపణ నిమిత్తం ప్రాయచిత్తము చేయడానికి మందిరానికి వెళుతున్నాడు. ప్రేమల వారలారా, నిజంగా ఇతని క్యారెక్టర్ మీరు ఆలోచించండి. ఇతని క్యారెక్టర్ని ఒక్కసారి మీరు ఆలోచించండి.
అసలు తన భార్యను చేర్చుకోవటంతోనే అసలు ఏంటి ఈ క్యారెక్టర్ అనిపిస్తుంది ప్రియమైన వారలారా. నిందలు వేసి విడిపోవటానికి ఇష్టపడే ఈ సమాజంలో నింద కాదు, నిజం, నిజం అది. మరలా వెళుతున్నాడు, మరలా వెళుతున్నాడు, మరలా వెళుతున్నాడు, ఆమెతో ప్రియముగా మాట్లాడుతున్నాడు. ఏమంటే ఎప్పుడు మార్చుకోవాలని ఆలోచించాలి ప్రియమైన వారలారా. మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈయనే వెళుతున్నాడు, ప్రియముగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమకు తట్టుకోలేకపోయింది. ఇక మందిరం దగ్గరికి మనం వెళ్ళాలి, ఎందుకంటే ప్రాయశ్చిత్తము జరగాలి అని ఎంత చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా మందిరానికి వెళ్ళి దేవుని సమక్షంలో పాప క్షమాపణను అర్పించుకున్న తర్వాత ఇదిగో దేవుని సమక్షంలో సమాధాన పడాలి అని ఎంత చక్కటి ఆలోచనతో ఉన్నాడు చూసారా. అందుకే మామగారేమో ఉండయ్యా ఈ రాత్రి కూడా, ఉండయ్యా ఈ రాత్రి కూడా. ఈయనేంటంటే నేను వెళ్ళాలి, నేను ఉండలేను అంటే తొందరగా నేను మందిరానికి వెళ్ళాలి అంటున్నాడు. చూసారా, ఆదివారం అనగానే మందిరం ప్రేమన దేవుని పిల్లలారా. పరిశుద్ధ దినాన్న మందిరానికి వెళ్ళాలి అన్న ఆలోచన ఉండాలి ప్రేమన వారలారా. మనం మందిరానికి వెళ్ళటం లేదు అంటే ఇదిగో ప్రాయశ్చిత్తం చేసుకునే స్థితి లేదు. సోమవారం నుంచి శనివారం వరకు మన స్థితిగతులు ఎరిగిన తర్వాత దేవుని సన్నిధిలోనికి వచ్చి, నాయనా నీ వాక్యంతో నన్ను నేను శుద్ధీకరించుకుంటాను, మరలా ఒక నూతన జీవితాన్ని, నూతన బలాన్ని పొందుకొని నీ కొరకు నేను బ్రతుకుతానన్న ఒక నిశ్చయితకు వస్తాం ప్రేమన దేవుని పిల్లలారా. ఆ నిశ్చయితకు ఎప్పుడు నువ్వు వస్తావేమో అని సాతానుడు దూరం చేసేది ఎక్కడో తెలుసా? మందిరానికి దూరం చేస్తాడు ప్రేమన వారలారా. స్తుతించనివ్వడు, చదవనివ్వడు, ఆలోచింపనివ్వడు, ప్రభు బల్లలో చెయ్యి వేయనియ్యడు. ఆయన జ్ఞాపకాలు నిన్ను తట్టి లేపనివ్వడు. ఆయన శరీరంలో నీకొక భాగానివని నీకు జ్ఞాపకము చేయకూడదనుకుంటాడు. ఎందుకంటే ఆరాధనలో ఇవన్నీ భాగాలు కదా. పాట పాడుతున్నప్పుడు హృదయం తేలిక పడుతుంది, మాటలు వింటున్నప్పుడు ఆ హృదయం బరువెక్కుతుంది, చెయ్యి చాపి బల్లలో చెయ్యి వేసినప్పుడు ఏమండి ఆయనకు దాసోహం అయిపోతాం ప్రేమన వారలారా. ఇక నేను కాదు, నేను ఆయన శరీరంలో ఒక అవయవాన్ని అంటే టోటల్గా ఆరాధన పూర్తయ్యేసరికి నేను కాదు, నేను ఆయనలో ఒక భాగాన్ని అన్న స్థితిలోనికి మనం వస్తాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి, ప్రభుతో కలుసుకోవటం అంటే ఎంత అద్భుతం ప్రియమైన వారలారా. నేను ఆయన వాడను అన్న భావనలోనికి మనం వెళతాం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే తొందరగా మామయ్య గారు నేను మందిరానికి వెళ్ళాలి, నేను ఎందుకు హడావుడు చేస్తున్నాను, ఉండలేక కాదు, నేను మందిరానికి వెళ్ళాలి అని మందిరం మీద మనసు పెట్టుకొని తన భార్యను, ఉపపత్నిగా ఉన్న ఆవిడను తీసుకొని ఇదిగో మందిరానికి వెళ్ళాలని ప్రయాణం అయ్యాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆ ప్రయాణంలో ఏం జరుగుతుందో దయచేసి చూడండి. 11వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యోబూసునకు సమీపించినప్పుడు చాలా ప్రొద్దుగు వరాలెను గనుక అతని దాసుడు, మనము యోబూసీల ఈ పట్టణములో ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రండని తన యజమానునితో చెప్పగా, అతని యజమానుడు, ఇశ్రాయేలీలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడ చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరిలో సంత వీధిలో ఉండెను. బస చేయుటకు ఎవడును వారిని తన ఇంటికి పిలువలేదు. పరిస్థితులు చూసారా? యోబూసులో ఉందామా అండి ఈ రాత్రి కంటే? వద్దు, మనము అన్యుని పట్టణములోనికి వెళ్ళొద్దు, వాళ్ళ క్యారెక్టర్స్ వేరుగా ఉంటాయి, ఇశ్రాయేలీల దగ్గరికే వెళదాం. దేవుని పిల్లలనగానే ఎంత భరోసా అండి కదా, ఎంత నమ్మకం అండి.
ఏమంటే ఫోన్ పోయిందండి ఎక్కడ? బస్సులోనండి. అయ్యో అనిపిస్తుంది. ఏమంటే ఫోన్ పోయిందండి ఎక్కడ? రామేశంపేట సెమినార్లో పోయిందండి. ఏం బాగుంటుంది కదా? ఏం బాగుంటుంది చెప్పండి? కొన్ని వినటానికి అంత రుచించవు ప్రేమన దేవుని పిల్లలారా కదా. ఏమండి పలాని వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారండి. ఎక్కడ? మా ఇంటి దగ్గర. ఎక్కడ? ఏమండి ఆ ఊరు వాళ్ళు వచ్చి ఈ ఊరు వాళ్ళు అందరం కలిసి ఉన్నాం, కొంచెం ఇబ్బంది కలిగిందని. ఇక్కడ ఆ మాట రావద్దు ప్రేమన వారలారా. ఇక్కడ ఎవరం? మనం దేవుని పిల్లలం ప్రేమన వారలారా. ఒక అన్యుడితో ఉన్నప్పుడు అది వేరు, కానీ దేవుని పిల్లలమైన మనం అందరము సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఏమండి కొన్ని వినకూడదు. ఇక్కడ ఏదో పోయింది, ఇక్కడ ఏదో గొడవ పడ్డారు, ఇక్కడ ఏదో జరిగింది, అలిగారు, ఇవి ఇక్కడ రాకూడదు ప్రేమన వారలారా. అస్సలు రాకూడదు. ఇక్కడ అలగటం ఎందుకు? అవసరం లేదు. దేవునిలో ఆనందించటం అలవాటు పడ్డవాడికి ఏమండి ఆనందమే కనబడుతుంది. అసూయ, రాగ, ద్వేషాలు ఇవేమి ఉండవు ప్రేమన వారలారా కదా. ఇది నాది కాదు అనుకున్నప్పుడు, ఇది నా సహోదరుడు అనుకున్నప్పుడు ఇవ్వాలన్న ఆలోచన ఉంటుంది. దాన్ని ఏదో తీసుకుని వెళ్ళాలన్న ఆలోచన ఉండదు ప్రేమన దేవుని పిల్లలారా. ఇదిగో మనం యోబూసునకు వచ్చాం, ఇక్కడ వద్దు. ఎందుకంటే అన్యులు పట్టణం, మన వాళ్ళ దగ్గరికి వెళదాం. ప్రయాణంలో కాస్త అలిసిపోతున్నా అక్కడికి చేరుకున్న తర్వాత చూద్దామని బెన్యామీనులకు దగ్గరగా ఉంటున్న గిబియా ప్రాంతానికి వచ్చారు. రాగానే చీకటి పడిపోయింది. పరిస్థితులు ఏదో కీడును శంకిస్తున్నాయి. భీకరంగా ఉన్నది పరిస్థితి. అదేంటి? మనం మన దగ్గరకు వచ్చిన తర్వాత మన సహోదరులు ఎవరో వచ్చి పలకరించాలి, ఆత్మీయంగా ఉండాలి, ఆతిథ్యానికి తీసుకుని వెళ్ళాలి. ఎవ్వరూ రావటం లేదండి. ఈ చిమ్మ చీకటిలో ఎవ్వరు రావటం లేదండి అసలు. ఒకనాడు ఢిల్లీ నడిబొడ్డులో బస్సులో నిర్భయ మీద జరిగిన అత్యాచారం మనందరికీ తెలుసు ప్రియమైన వారలారా. ఒక్కసారి ఢిల్లీ ఏం కర్మ, యావత్ భారతావని ఉలిక్కి పడింది ప్రియమైన వారలారా. అసలు ఎవరు అని ఆలోచించగలిగితే ఎవరో ఏలియన్స్ కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏలియన్స్ వచ్చి ఏదో మనిషిని పాడు చేయలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరు? సాటి మనుషులు. అందుకేలేండి హ్యూమన్ బీయింగ్ అన్న మాట మరిచిపోయి ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం? బీయింగ్ ఏ హ్యూమన్. ఒరే మనిషిగా ఉందాం రా అని ఈరోజు అనుకుంటున్నామంటే మనిషి మానవత్వమే మరిచిపోయాడు ప్రేమన దేవుని పిల్లలారా. హుటాహుటిన సింగపూర్ హాస్పిటల్కు తరలించారు. ఆమెను బ్రతికించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలలో వారి ఇచ్చిన నివేదిక ఏంటంటే 1000 పేజీలు అయిపోయింది ప్రేమన దేవుని పిల్లలారా. 1000 పేజీలు అయిపోయింది. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదులు కూడా గుట్టల పేజీలు. ఎన్ని పేజీలండి! లాయర్లు వాదించడానికి ఎవరు ముందుకు రాలేదు. వాళ్ళ తరపున వాదించడానికి. బార్ కౌన్సిల్ అంతా ఏమనుకున్నారంటే ఇలాంటి వారికి సపోర్ట్ చేస్తూ వీళ్ళేదో అమాయకులని, వీళ్ళకేదో వయసు తక్కువని, వీళ్ళేదో డ్రగ్స్ మత్తులో చేశారని ఇన్ని రోజులు ఇలా తప్పించి ఏదో కేసులు మనం వాదించాం. కానీ ఒరే నడిబొడ్డులో జరిగింది. వీళ్ళ తరపున వాదిస్తే అసలు లాయర్ల వృత్తికే ఇది భయంకరమైన కలంకరం. ఇప్పటి వరకు చేసింది చాలు. ఈ కేసును గురించి వాదించడానికి ఎవ్వరికి మనసు రాలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. వాదోపవాదాలు జరగాలి గనక ప్రభుత్వమే ఒక లాయర్ను ఏర్పాటు చేసింది. ఇదిగో నేను ఉద్యోగ ధర్మాన వాదిస్తున్నానే తప్ప నాకిష్టం ఉండి కాదు అని లాయర్లు వాదించారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ తర్వాతనండి ఇంకొకడు ఏం చేశాడంటే ముక్కలుగా కోసి ఇదిగో కొన్ని ముక్కలు ఇటు కొన్ని ముక్కలు అటు పంపించేశాడు ప్రియమైన వారలారా. ఏంటి? నేరం సరిహద్దుల్లో జరిగేది. ఇప్పుడు నేరం చేయటానికి మనిషికి సరిహద్దులు అనేటివి లేదు. 4 దిక్కులలోనికి వెళుతుంటే ప్రేమన దేవుని పిల్లలారా, మనుషులు ప్రవర్తించుతున్న విధానాన్ని చూస్తే దుష్టుడు ఎంత భయంకరమైన
తన రూపాన్ని మనుషుల మధ్యకు తీసుకొచ్చాడో మనకు అర్థమవుతుంది ప్రేమ వారలారా. వాడు ఎలాంటి గేమ్ ఆడుతున్నాడో తెలుసా? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ అంటే అర్థం ఏంటి? పరిమితి లేదు, పరిమితి లేదు. దేవుడేమో యుగ యుగాలు శిక్ష అన్లిమిటెడ్ అంటాడు. వాడు డేటా ఏమంటాడు? డేటా ఏంటండి? అన్లిమిటెడ్. ఆ అన్లిమిటెడ్ ఎవరి జ్ఞాపకం వస్తుంది చెప్పండి? దాన్ని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఆలోచించండి ప్రేమ వారలారా. ఒకప్పుడండి ఫుట్బాల్ గేమ్ అనేది ఉండేది. అరగంట బహుశా 30 నిమిషాలు బ్రేక్ టైం, 5-10 నిమిషాలు ఆట అయిపోయేది. ఒక గంటన్నరలో అయిపోయింది, లిమిటెడ్. ఇప్పుడండి ఐపీఎల్ అని వచ్చేదండి. ఎప్పుడైతుందో తెలియదు. అది నెలలు అన్లిమిటెడ్. అంటే నిన్ను ఊపిరి తీసుకొనివాడు. దీని తర్వాత ఇంకోటి, అన్లిమిటెడ్. ఒకప్పుడు ఏదో మనకు అవసరమైంది, కాసేపు ఆ సీరియల్ ఒక అరగంట చూసి మరలా రేపు వస్తుందిలే అని కాస్త గ్యాప్ ఇచ్చేవారు. ఇప్పుడు ఫేస్బుక్ షార్ట్స్ చూస్తూ మనం మొదలు పెడితే ఎప్పటికైపోతాయి చెప్పండి? ఎప్పటికైపోతాయి. అన్లిమిటెడ్. అందుకే పిల్లలు కూడా ఏంటి, ఒకప్పుడు దోమలు ఈగలు దోలుకునడానికి చేతులు ఉపయోగించి ఇప్పుడు చేతులు ఇదే. ఎంతసేపు అనగలం అంటే అనటమే. అంతే. అన్లిమిటెడ్. ఒకరోజు సెల్ ఫోన్లో గేమ్స్ వచ్చేటివి. ఆ గేమ్ అక్కడ అయిపోయేదండి. ఓ గేమ్ వచ్చిందండి, క్యాండీ. నువ్వు క్రష్ అయ్యేంత వరకు గేమ్ అయిపోతుంది. మంచిగా పేరు పెట్టారు, క్యాండీ క్రష్ అట. ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని గేములు ఉన్నాయరా అంటే నువ్వు ఆడుతూ పో, అంతే. అన్లిమిటెడ్. అంటే దుష్టుడు ఆడుతున్న గేమ్ ఏంటో తెలుసా? అన్లిమిటెడ్. అంటే ఇంకా సరిహద్దులు చెరిపేసి మనిషిని మృగంగా మార్చి మృగాలన్నీ ఒకే మనిషిలో ఇమిడ్చేటట్టుగా చేశాడు. మృగాలన్నీ ఒకప్పుడు వాడు కుక్కలాంటి వాడు రానేవాడు. ఇప్పుడు కుక్కనాలా, వాడిని తోడేలనాలా, నక్కనాలా, వాడు పంద, ఏమి లేదు. అన్ని మృగాలు ఒకే మనిషిలో కనపడుతున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా. అన్నీ. అందుకే పేపర్లో రాసేటప్పుడు కూడా ఏమని రాస్తానో తెలుసా? ఏ మృగమో చెప్పలేక ఏమంటున్నారు? మానవ మృగాలు అని రాశారు ప్రేమన వాళ్ళారా. మానవ మృగాలు అంటే ఇది కొత్త రకం మృగం వచ్చింది అడవిలో నుంచి. మానవ మృగం అంటే ఈజీక్వల్ ఏంటంటే క్రూర మృగాలన్నీ కలిపితే ఇది తయారైంది. దీని పేరేం పేరు? మానవ మృగం. ఎంత చక్కగా చెప్పారు చూసారా? లేకపోతే ఏంటంటే సరిహద్దులు లేవు, భయం లేదు, మనిషికి భయం లేదు, సరిహద్దులు లేవు. అదే జరుగుతుంది ప్రేమన వారలారా. దయచేసి చూడండి 17వ వచనం. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన మనిషిని చూచి, నీవెక్కడికి వెళుచున్నావు? నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. 18వ వచనం. అందుకతడు, మేము యూదా బెత్లెహేము ఎఫ్రాయిమీల మన్యమవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యూదా బెత్లెహేముకు పోయి ఉంటేని ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడును తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు, నాకు, నా పనికత్తెకు, నా దాసులతో కూడానున్న నా నౌకరులకు ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏది తక్కువ లేదని అతనితో చెప్పగా, ఆ ముసలివాడు, నీకు క్షేమమోగునుగాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారం నా మీద ముంచుము. మెట్టుకు వీధిలో ఈ రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంటికి చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచిన వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొని వారు సంతోషించుచుండగా ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చెను గనక మీరు ఈ వెర్రి పని
చెయ్యకుడి, ఈ వెర్రి పని చేయకుడి. రాజు లేడు, ఇష్టానుసారంగా ఎవరికి వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తున్న కాలం కదా. కుటుంబ యజమాని సరిగా లేకపోతే కుటుంబం ఎలా అదుపు తప్పిపోతుందో, రాజు లేకపోతే, న్యాయాధిపతి లేకపోతే, కాపరి లేకపోతే, నాయకుడు లేకపోతే ఏమండి పరిస్థితులు కూడా ఇలానే ఉంటాయి. నడిపించేవాడు లేకపోతే ప్రేమన వరలారా ఎవడిష్టం వాడిదే ప్రేమన దేవుని పిల్లలారా. ఆ ముసలివాడు వచ్చి, ఈ రాత్రి ఇక్కడెందుకున్నావంటే ఆ ఊరి ప్రాంతపు పరిస్థితుల గురించి ఎరుగు, ఇదిగో నువ్వు నా ఇంటికి వచ్చేసేయి. అమ్మో, ఈ రాత్రి ఇక్కడ గడిపితే ఏమైనా ఉందని భయపడుతున్నాడు ప్రేమన వరలారా. అతడు తన ఇంటికి వీరిని తీసుకుని వెళ్ళటం, ఆ ఊరిలో ఉంటున్న మానవ మృగాలు, పోకిరీలు చూశారు ప్రేమన వరలారా. పోకిరీలు ఇప్పుడు కనపడుతున్నారండి. పోకిరీలు ఉన్నారు ఇప్పుడు ఏమన్నా? ఈజీ అండి వాళ్ళని గుర్తుపట్టుకోవడం, చాలా ఈజీ. ఈ వెంట్రుకల స్టైల్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది కదా. ఇదిగో నేను మృగాన్ని, ఇదిగో ముద్ర నా తలకాయ మీదనే ఉందని చూపిస్తాడు వాడు. కయ్యనుకు దేవుడు ముద్ర వేశాడు. ఇదిగో మంగళ షాపులోకి వెళ్ళి నేనే ముద్ర వేయించుకొని మీ మధ్య తిరుగుతున్నాను అన్నట్లుగా ఉంటారండి. ఒక్కడి కటింగ్లు సరిగా ఉండవు ప్రేమన వారులారా, ఒక్కడి కటింగ్లు గారు. మానవ మృగాలు. భక్తిని కనపరుచుకునే స్థితి లేదు. మనిషి ఏంటంటే పై రూపాన్ని కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కదా. 4,000 5,000 రూపాయల ప్యాంట్ అంట అడుక్కున్న వాడికి ఇస్తే, అయ్యో చినిగిపోయింది నాకు ఇచ్చాడేమో వాడు ఫీల్ అయిపోతాడు. చినిగిపోయింది నాకు ఇచ్చాడని వాడు ఫీల్ అయిపోతాడు. వాడికి స్టైల్ ఇదన్న సంగతి వాడికి తెలియదు కదా. మాటలు కూడా షార్ట్ కట్. బ్రో, వామ్మో, బ్రదర్ అనలేవా, సహోదరుడు అనలేవా? మీరు ఆలోచించండి. యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద బైబిళ్ళు ఎవరు మోస్తారు? చిన్నవి, ఎంత మన కంటికి కూడా అవి కనపడకూడదు. ఎలా తీసినట్టులో పెట్టాలి కదా. వీలుంటే ఏం చేయాలి? ఫోన్లో బైబిల్ యాప్ తీయాలి, చూడాలి. చూసారా, బైబిల్ని ఎప్పుడూ పక్కన పెట్టేసామండి. మనం పక్కన పెట్టేసాం అంతే. ఇంకా మనల్ని ఉజ్జీవింపజేసే బోధ లేదు, ఉర్రూతలగించే బోధ. కాసేపు ఏం చేయాలంటే ఉర్రూతలోగాలి. డ్రగ్ తీసుకున్నవాడు ఎలా ఉర్రూగుతూతాడో దేవుని సన్నిధిలో కాసేపు ఊగి వెళ్ళిపోదాం అంతే. ఇంకా అంతేనా? దేవుడిది మహత్తు గల మాట. అది పైన ఊగేది కాదు, లోపల నీ హృదయాన్ని ఊపేసేది ప్రేమన వారలారా. స్థిమితంగా నిలబడనివ్వదు, స్థిమితంగా కూర్చోనివ్వదు. నిన్ను మార్చేంత వరకు ఇదిగో నిన్ను చెరపట్టి ఆయన పాదముల దగ్గర పడేసే బోధ ప్రేమన దేవుని పిల్లలారా. చెప్పేవాడు లేడు, రాజు లేడు, కాపరి లేడు, నాయకుడు లేడు. ఎవరి సరిహద్దులు అన్నీ చెరుపుకున్నారు. ముసలివాడు మాత్రం భయపడుతూ ఈ రాత్రి ఇక్కడ ఉంటారా? రండి, మీకు ఈ ఊరి సంగతి తెలియదు. మీకు అసలు మందిరానికి అంటున్నారు, మందిరానికని వెళితే విడిచిపెడతారనుకుంటున్నారా? ఈ ఊరి వాళ్ళు ఇక్కడ మానవ మృగాలు, పోకిరీలు ఉన్నారు. వాళ్ళకు రాత్రి పని వాళ్ళకి. పగలంతా ఎటు వెళ్ళిపోతారో ఏం చేస్తారో తెలియదు. ఇదిగో రాత్రి వాళ్ళు వస్తారు. ఈ పోకిరీలు అని రానే వచ్చారు. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కడా? అయ్యా వద్దురా, ఆతిథ్యం ఇచ్చాను, నా ఇంటికి వచ్చారు వాళ్ళ అతిథులు, ఇదిగో నా బిడ్డలు ఉన్నారు అంటున్నాడు. అంటే వాళ్ళ మనస్తత్వం వదిలిపెట్టరు అని తన బిడ్డలను చూపిస్తున్నాడు. అంటే ఎంత దయానీయమైన పరిస్థితి అంటే, ఎంత దయానీయమైన పరిస్థితి. మందిరానికి వెళ్తున్నారా వాళ్ళు మందిరానికి వెళుతున్నారు. వాళ్ళు పట్టించుకోలేదు ప్రేమన వారలారా. ఒకనాడు కేకలు వేస్తే మనసు కరిగిపోయేది, కానీ ఈరోజు కేకలు మనిషికట ఆనందాన్ని ఇస్తున్నాయట. ఒకటి కేకలు ఇంకొకటికి ఆనందాన్ని ఇస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. మనిషి మానవ మృగం అయ్యాడు. ఏం జరిగిందో చూడండి.
లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే 19వ అధ్యాయము 26వ వచనము 25, అతని మాట వినుటకు వారి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుషుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని రాగా వారు ఆమెను కూడి ఉదయము వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న మనుష్యుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె ఇంటి యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతను ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగిరి. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్తిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ళ ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల దిక్కులన్నింటికి ఆ ముక్కలను పంపెను. మందిరానికి వెళ్ళవలసిన స్త్రీ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? చావులోనికి వెళ్ళింది ప్రేమను వారలారా. ఎంత దయానీయమైన పరిస్థితి కదా. మందిరానికి వెళ్ళి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆవిడ ప్రేమను వారలారా. నా పాపాన్ని పరిహరించుకుంటాను. ఏమండి, సమాజం చూసారా? మారుతానంటే నమ్మరు ప్రేమన వారలారా, మారనివ్వరు ప్రేమన వారలారా. చెడ్డవాళ్ళు చెడ్డవానిగానే ఆలోచిస్తుంటాం మనం. మారుతానంటే మనం ఒప్పుకోం మనం, అంతే. ఆలోచించండి ఒక్కసారి. నిజమైన పశ్చాత్తాపం తన భర్త ప్రేమను చూసింది, కదిలిపోయింది. పదండి మందిరానికి వెళదాం, నా హృదయాన్ని మార్చుకుంటాను అని సంతోషంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి తన భర్తను తన హృదయంలో ప్రతిష్ఠించుకొని ఇంత ప్రేమ చూపిస్తాడని నేను అనుకోలేదు అని తన భర్తను గురించి కీర్తిస్తూ దేవునితో నేను సమాధాన పడాలి. ఇదిగో నా భర్తతో పాటు నేను మందిరానికి వెళుతున్నాను. మందిరానికి వెళ్ళిన తర్వాత నా హృదయపూర్వకంగా దేవునితో సమాధాన పడతాను, నా కుటుంబాన్ని నిలబెట్టుకుంటానని బయలుదేరిందండి. చూసారా? మారని వాడేమో మారకుండానే ఉంటున్నాడు, మారని వాడేమో ఇదిగో మారే వాళ్ళను కూడా మారనివ్వడు. ప్రేమ దేవుని పిల్లలారా, రాత్రంతా చిరిపేశారు, అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ప్రేమన దేవుని పిల్లలారా, తెల్లవారుజామున అంటే లేవట్లేదు, అయిపోయింది, చచ్చిపోయింది అనుకున్నాడు. గాడిద మీద పెట్టుకుని ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏడుస్తూ. ఒరే, మందిరం దగ్గరికి వెళ్ళినా బాగుండు కదరా. మనసులో రగులుతుందండి బాధ, కోపం, కసి. ఒక అన్యుడి పట్టణం దగ్గర ఆగకుండా నా వాళ్ళు అనుకొని నేను వెళ్ళిన చోటనే నాకు ఇది జరిగిందా? నా వాళ్ళే నన్ను ఇలా చేశారా? తట్టుకోలేకపోయాడండి. ఇశ్రాయేలీలారా, 10 గోత్రాలారా, ఎక్కడ నిద్రపోతున్నారా మీరు? ఎక్కడ నిద్రపోతున్నారా? ఏంట్రా ఈ పరిస్థితి అని ఏం చేశాడో తెలుసా? కీళ్ళ ప్రకారంగా 12 ముక్కలు కోసేసాడండి. ఇదిగో 1 కీలు, 2వది, 3వది, అలాగే పాదము దగ్గర 1 కీలు, మోకాళ్ళ దగ్గర 1 కీలు, నడుము దగ్గర 1 కీలు, 6 12 కీళ్ళను కోసి వాటన్నింటినీ చుట్టేసి ఇశ్రాయేలీల 12 గోత్రాల వారికి పంపించేశాడు. ప్రేమన వారలారా, దయచేసి చూడండి 29. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్తిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ళ ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల దిక్కులన్నింటికి ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇశ్రాయేలీల ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటయైనను వినబడుటయైనను లేదు. ఇది మీరు మనసుకు తెచ్చుకొని దీన్ని బట్టి ఆలోచన చేసి దీని గురించి మాటలాడుడని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. 12 గోత్రాల వారు, ఇదిగో మాకొక భాగం వచ్చింది. ఏంటిది 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 అంటే, ఇదిగో నాకు సమాధానం కావాలి, నాకు సమాధానం మీరు ఇవ్వాలి, నాకు సమాధానం ఇవ్వాలి. ఇదిగో నా సొంత ప్రజల మధ్య నాకు జరిగిన ఈ అన్యాయం ఏంటి అన్నప్పుడు ఇశ్రాయేలీలందరూ ఒక్కసారి
అసలు ఐగుప్తు నుంచి వచ్చినప్పటి నుంచి ఇలాంటిది అసలు జరుగుట మనం విన్నామా, మనం చూసామా? ఏంట్రా ఎంత పాడైపోయామా మనం, ఎంత అసలు ఎవరు చేశారు ఏంటి అని అందరూ కూడుకున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, అందరూ కూడుకున్నారు. 20వ అధ్యాయము 1వ వచనం. అంతటా ఇశ్రాయేలీలందరూ బయలుదేరి దాను మొదలుకొని బయర్షబా వరకు గిలాదు దేశము మొదలుకొని వారి సమాజానము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమూహమునకు చేరిన వారు ఇశ్రాయేలీల గోత్రములన్నింటికి పెద్దలుగానున్నవారై కత్తిదియు 4 లక్షల కాలు బలము కూడుకొనిరి. ఇదిగో దీని గురించి ఏదో విని మర్చిపోవటం కాదు, దీని గురించి మనం మాట్లాడుకోవాలని అందరూ ఏక మనసు కలిగిన వారై మిస్పాలో దేవుని సన్నిధిలో కూడుకున్నారు. ప్రేమన వారలారా, అంటే వారి దగ్గరికి వెళ్ళిన ముక్క వారిని నిలబడనివ్వలేదు. లేదు, దీన్ని తేల్చేయాలి, దీని గురించి మనం ఆలోచించాలి, దీని గురించి నువ్వు ఆలోచించాలి, దీని గురించి మనం ఆలోచించాలని అందరూ కూడుకున్నారు. ఎలా కూడుకున్నారని రాయబడిందంటే ఏక మనస్సు కలిగి, ఎవరి హృదయాలలో వేరేది లేనే లేదు. ప్రేమన వారలారా, ఒకే మనస్సు కలిగి అందరూ కూడుకున్నారు. కాల్బలము రెడీ అవుతుంది. ఇదిగో ఆ దుష్టులను నేల నలిపేయాలి. కొంతమంది అంటున్నారు, యుద్ధానికి ఎంతమంది వెళ్తారు చెప్పండి అంటున్నారు. ఎందుకంటే మేము భోజనం తీసుకొస్తాను 100 మందికి, మీరు వెళ్ళండి. ఇదిగో మరికొద్ది మంది, నేను ఇంకో 100 మందికి తీసుకొస్తాను. ఇదిగో నేను ఇంకొక 100 మందికి తీసుకొస్తాను. వెంటనే యుద్ధానికి ఎవరు వెళ్ళాలి, వ్యూహ రచన ఏంటి, ఎవరిక్కడ దగ్గర ఉండాలి, ఎవరు సామాన్ల దగ్గర ఉండాలి, వెంటనే ఆలోచిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, భేదాభిప్రాయం అనేది వారిలో కనబడట్లేదు. వెంటనే వర్తమానాన్ని పంపుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి మీరు చూడండి 10వ వచనం. ఇశ్రాయేలులో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకొనుటకు వెళ్ళి వారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీల గోత్రములన్నింటిలో 100కి 10 మంది మనుషులను, 1000కి 100 మంది, 10,000కు 1000 మందిని ఏర్పరచుకుందాము రండని చెప్పుకొండిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. 12 గోత్రాల వారు లక్షల మంది ఎంతమంది అయ్యారట? ఒక్కడైనట్టుగా అని రాయబడింది. ప్రేమను వారలారా, ఒక్కడైనట్టుగా అంటే ఏక మనసు వస్తే మనమందరము ఒక్కటవుతాం. అది రాకపోతే ఒక్కటిగా ఉండటం చాలా కష్టం. ప్రేమను వారలారా, ఒక్కడైనట్టుగా, ఆ మాట ఎంత బాగుంది చూడండి. ఒక్క మనుష్యుడైనట్టుగా 11వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీలు బెన్యామీనీలందరి యొద్దకు మనుష్యులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీలలో నుండి దోషమును పరిహరింపజేయుదుమని పలికింపగా బెన్యామీనులు ఇశ్రాయేలు మాట వినలేదు. లేదు అంటే బెన్యామీనులు కూడా ఏమండి పాడైపోయారు. ప్రేమన వారలారా, ఎందుకు తెలుసా? దుష్టులను సమర్థించేవారుగా మారిపోయారు. ప్రేమన వారలారా, సమర్థిస్తున్నారు అంటే రాజు లేడు అంటే వీళ్ళ క్యారెక్టర్లు కూడా మారిపోయాయి. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అయితే ఏంటి తప్పు కాదనిపిస్తుంది ఏంటి? ప్రేమన వారలా, మిగిలిన వారందరూ రగిలిపోతుంటే బెన్యామీను అయితే ఏంటి, ఆ మాత్రం దానికే చంపేస్తారా? చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పొరుగువారిని ప్రేమించాలి కదా. ఎప్పుడు చెప్తావయ్యా వాక్కులు? ఆలోచించండి. అది వాళ్ళకి చెప్పాలి కదా ముందు. తట్టుకోలేకపోయారండి ఇశ్రాయేలీలు. మా వాళ్ళు ఇలా అయిపోయారేంటి? అందుకే ప్రియమైన వారలారా, పరిస్థితుల ప్రభావం ఇదిగో దేవుని పిల్లలైన మన మీద పడుతుంది. మనం కూడా చెడును సమర్థించే వాళ్ళుగా మారిపోతుంట. తప్పు కదండి. మరి తప్పే కాదు అంటున్నావు, అసలు తప్పేంటి?
ఇది తప్పు కాదు, అది తప్పు కాదు, అది తప్పు కాదు, పైగా ఇంకా తప్పులు ఏమి లేవా? దుష్టులతో కలిశారు ప్రేమన వారలారా బెన్యామీనీలు. ఏమండి, భీకరమైన యుద్ధం జరిగింది ప్రేమన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలీలు మన సహోదరులైన బెన్యామీనీల మీదకి పోవాలా, ఎంతైనా మన వాళ్ళు కదరా అనుకుంటున్నారు. దేవుడు వెళ్ళండి అన్నాడు. మన సహోదరులు కదా అని ఏదో వెళ్ళారు, ఓడిపోయారు ప్రేమన వారలారా. అంటే మీ సహోదరులన్న మమకారం మీరు చూపించారు కదా. బెన్యామీనీలకు ఇదిగో మేము గెలిచాం గనక మేము చేసిందే రైట్ అన్న భావనలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము చేసింది రైట్, ఇశ్రాయేలు ఓడిపోయారు కదా, మరలా యుద్ధానికి వెళుతున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి చూడండి, 20వ అధ్యాయము 33వ దినమున ఇశ్రాయేలీలు బెన్యామీనులతో యుద్ధమునకు పోయి మునుపటి వలనే గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా, బెన్యామీనీలు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలీలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30,000 మనుషులను రాజమార్గములో చంపుచూ వచ్చిరి. తరువాత 36, బెన్యామీలు జరుగు దానిని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొని తర్వాత వెళ్ళారు. దేవా, ఆ దుష్టులతో కలిసిన బెన్యామీలు మా తమ్ముళ్ళన్న మమకారాన్ని మేము చూపించి, ఏదో నువ్వు అన్నావు కానీ మా హృదయపూర్వకంగా మేము వెళ్ళనందుకు మాకు శిక్ష విధించాం. లేదయ్యా, ఇదిగో ఇప్పుడు వెళుతున్నాము అని వెళ్ళారు ప్రేమన దేవుని పిల్లలు. ఎందుకు? తప్పును పరిహరించడానికి విజయం వరించింది ప్రేమన దేవుని పిల్లలారు. చూసారా, చాలాసార్లు అండి మనవాడు తప్పు చేస్తే ఒకలా ఉంటాం, బయటోడు తప్పు చేస్తే ఇంకోలా మారుతాం మన వాళ్ళారు. బయటోడు తప్పు చేస్తే లేఖనాలన్నీ విప్పి చూపిస్తుంటాం, మనం తప్పు చేస్తే ఆ లేఖనాలు మనకు వర్తించినట్లుగా లేని కొన్ని లేఖనాలను చూపిస్తుంటాం. బెన్యామీనులు చేసింది అదే. యుద్ధానికి వెళ్ళనప్పుడు మన వాళ్ళు కదన్న మమకారాన్ని చూపించిన వాళ్ళందరూ బెన్యామీల చేతిలోని ఏమైపోయారు తెలుసా? చచ్చిపోయారు ప్రేమన వారలారా. ఏమంటే, పాపం దగ్గర, చెడు దగ్గర సమర్థించే స్థితి ఎవ్వరికీ ఉండకూడదు ప్రేమన వారలారా. ఎవ్వరికీ ఉండకూడదు ప్రేమన వారలారా. తప్పు తప్పే, దట్స్ ఆల్. అది నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో కొందరు చేసిన తప్పులనే ఇదిగో మనం బాహాటంగా మాట్లాడుతున్నప్పుడు మన తప్పును ఎందుకు కప్పిపుచ్చుకోవాలి? అంత అవసరత ఏముంది? ఇదిగో పరిశుద్ధుల లోపలికి వెళ్ళే మనం ఎన్నో మాట్లాడుకుంటున్నప్పుడు మరి నీ జీవితంలోనికి దగ్గరికి రాగానే అది కాదు, ఇది కాదు, ఇదంతా ఏంటి? ఇశ్రాయేలీయులు బెన్యామీనుల దగ్గర అదే ప్రవర్తన కలిగి ఉన్నారు. మా తమ్ముళ్ళు కదా, మా సహోదరులు కదా, వీళ్ళని చితకదొక్కించేసరికి వీళ్ళకు బుద్ధి వచ్చిందండి. తప్పు చేసిన వారు సంహరింపబడాలి, తప్పును సమర్థించిన వాళ్ళు కూడా చంపబడ్డారు. అంతేకాదు, బెన్యామీనీలు తప్పుకు కొద్దిగా సపోర్ట్ చేశారు. ఇశ్రాయేలు యుద్ధానికి వెళదామా వద్దా? దేవుడు చూసారా ఎలా పరిహరిస్తున్నాడు. మరలా ఇశ్రాయేలీలందరిలో ప్రేమన దేవుని పిల్లలారా ఒక మనసు వచ్చేసింది. ఒక మనుష్యుడైనట్టు, అంటే ఏది జరిగినా ఒరే అందరూ కలిసి యుద్ధానికి వచ్చి చంపేస్తారన్న భయం ఎవరిలో కలిగింది? ఇశ్రాయేలీల్లో కలిగింది ప్రేమన వారలారా. ఆ తర్వాత కాలాలలో మనం చూడగలిగితే భయం అంటే ఏది జరిగినా అందరికీ తెలిసిపోద్ది. అందరికీ తెలిస్తే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు వచ్చి మన మీద పడితే మనల్ని చీల్చి చెండాడుతారన్న భయం వచ్చేసింది ప్రేమన దేవుని పిల్లలారా. చూసారా, ఇశ్రాయేలీలందరూ ఒక్కటిగా ఉండేసరికి పాపం పరిహరింపబడినట్లుగా ఏక మనసు వచ్చేసింది. ఇదిగో ఇలాంటి జరగకూడదని వచ్చింది. ఇలాంటివి జరిగితే మనం స్పందించాలన్న ఆలోచన వారిలోనికి వచ్చింది ప్రేమన దేవుని పిల్లలారా. ఇదిగో ముక్కలుగా కోయబడిన ఉపపత్ని శరీరము ప్రేమన దేవుని పిల్లలారా ఇశ్రాయేలీలందరినీ కలిపింది. ఏక మనస్సు, ఏక మనుష్యుడైనట్టు అని లేఖనాలలో వ్రాయబడింది ప్రేమన దేవుని పిల్లలారా.
దేవుడు పరిశుద్ధ దినాన్న మనల్నందరినీ ఇక్కడికి తీసుకొస్తున్నాడు. ఎందుకు తెలుసా? మన మనసు ఏకం చేయడానికి, మనల్నందరినీ ఒక్కటి చేయడానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలందరినీ ఒక్కటి చేయడానికి ఇదిగో ఏక తాత్పర్యము, ఏక మనసు, ఏకాత్మ. ఏమండి, ఈ ఇంతమందివి ఎలా ఏకం అవ్వగలము అంటే ఇదిగో నిన్ను నన్ను ఏకం చేయడానికి మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాడు. దయచేసి మీరు చూడండి, కొరంథీలకు రాసిన పత్రిక, కొరంథీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు 10వ అధ్యాయము 15వ వచనం, మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటియే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటియే కదా. మనమందరము ఆ ఒక రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. కీళ్ళకు విభజించి అన్ని దిక్కులకు పంపింది, వాళ్ళని ఆలోచింపజేసింది, ఏక మనసును కలిగించింది. ఒక్కడైనట్టుగా యుద్ధానికి వెళ్ళారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కడైనట్టుగా పనులను పంచుకున్నారు. నేను ఇది చేస్తాను, మేము వ్యూహ రచన చేస్తాం, మేము బయలుదేరతాం, మేము ఆహారాన్ని సిద్ధపరుస్తాం, మేము మాటు వేస్తాం, మేము వేగుల వారుగా ఉంటాం. ఒక్కడైనట్టుగా ఈరోజు నిన్ను నన్ను కలిపేది ఏంటో తెలుసా ప్రేమన దేవుని పిల్లలారా? ఒక శరీరం మనందరి దగ్గరకు వస్తుంది ప్రేమన వారలారా. ఒక ఆడదాని శరీరానికే 12 గోత్రాలు ఒకటైపోయి ఊరు మీద పడ్డారు ప్రేమన దేవుని పిల్లలారా. ఇప్పుడు నీ దగ్గరికి నా దగ్గరికి వస్తున్నది పవిత్రమైన శరీరం ప్రేమన దేవుని పిల్లలారా. మన కొరకు నలగగొట్టబడి, మన కొరకు విరువబడి, ఇదిగో మన కొరకు దున్నబడి, సిలువలో వేలాడిన ఆ సంగతులను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇదిగో ఆయన శరీరమే రొట్టెగా నీ దగ్గరకు వస్తుంది. అంటే నీ దగ్గరకు వస్తున్నది ఏంటో తెలుసా? ఆయన శరీరము, ఆయన శరీరంలో ఒక భాగము నీ దగ్గరికి వస్తున్నది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ భాగము నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆలోచన ఏమైనా చేయగలుగుతున్నావా? ఏమండి, ఈరోజు ఆలోచన చేయండి. నీ దగ్గరకు వచ్చింది ఆయన గుండె, నీ దగ్గరకు వచ్చింది ఇదిగో ఆయన చేతి మాంసమా, నీ దగ్గరకు వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన కీళ్ళ, నీ దగ్గరకు వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో ఆయన మాంసము. రొట్టె అనుకుంటే ఏమండి ప్రయోజనం లేదు ప్రేమను వారలారా. వస్తుంది ఆయన శరీరంలో ఒక భాగము ప్రేమన దేవుని పిల్లలారా. భాగము ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకు వస్తుందో తెలుసా? నిన్ను నన్ను మనలందరినీ కలపడానికి ప్రేమన వారలారా. నిన్ను నన్ను ఏక మనుషునిగా చేయడానికి, ఒక్కడైనట్టుగా ఒక ఆకారంగా మారిపోయి శిరస్సుగా ఆయన ఉండటానికి ప్రేమన దేవుని పిల్లలారా. ఇప్పటి వరకు నేను వేరు, బల్లలో చెయ్యి వేసిన తర్వాత నేను ఆయన దానను, ఆయన వాడను. ఆయన శరీరంలో భాగాన్ని యేసుక్రీస్తు శరీరంలోనూ భాగాను అన్నప్పుడు ప్రేమన వారలారా ఎంత ఆనందం ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి ప్రేమన వారలారా. యేసుక్రీస్తు శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులతో ఆయన మాట్లాడిన మాట, శిష్యులు కూడా ఆయనతో ఉన్నప్పుడు ఆనందించిన విషయం, యేసుక్రీస్తు దగ్గర మేము ఉన్నాము, ఆయన మాటలు వింటున్నాము, ఆయన చేసిన అద్భుతాలను చూస్తున్నామన్న ఆనందం శిష్యులకు ఉన్నది ప్రేమన వారలారా. యేసుక్రీస్తు కూడా వాటిని గురించి చెబుతూ ఏమన్నాడో తెలుసా? మీరు చూడాలనుకున్నవి, మీరు వినాలనుకున్నవి ఎంతోమంది రాజులు, ప్రవక్తలు వినాలి, చూడాలని, నాతో ఉండాలని కోరుకున్నారు, కానీ వారు సాధ్యపడలేదు. ఇదిగో పసిపిల్లల్లాంటి మీకు దేవుడి ఆనందాన్ని ఇచ్చాడు అన్నాడు. నిజమే కదా? యేసుతో ఉండగలిగే,
యేసుతో భోజనం చేయగలిగే, యేసుతో నడవగలిగే స్థితి వాళ్ళకుంది. శిష్యులు చాలా సంతోషించారు. కానీ ఈరోజు నీకు నాకున్నది ఏంటో తెలుసా? యేసుతో ఉండటం కాదు, యేసులో ఉండటం. ఆయన శరీరంలో భాగాలం అయిపోతున్నాం. ఇంకా నిన్ను నన్ను దగ్గరికి చేసుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి, యేసుతో ఉన్న వాళ్ళు యేసును విడిచిపెట్టారు. కానీ యేసులో ఉన్న మనం మన శరీరాన్ని వదిలేసేది చావుతోనే ప్రేమన దేవుని పిల్లలారా. మన శరీరాన్ని మనం వదిలేసేది చావుతోనే. ఆయనలో 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 ఆయనతో కాదు, ఆయనలో ఒక అవయవముగా మారిపోతున్నాం. ఆ అవయవము రొట్టె ముక్కగా, ఇదిగో ఆయన అవయవం మనలోనికి వెళ్ళి నిన్నే ఆయన శరీరములో ఒక సాధనముగా మారుతుంది. దీని గురించి నువ్వేమైనా ఆలోచన చేస్తున్నావా? 12 గోత్రాల వరకు కలిగిన ఆలోచన, ఎన్నో ఊర్ల నుంచి వచ్చావు కదా. ఈరోజు నువ్వు ఆలోచించాలి. ఏంటిది? ఒక ఆకారము ఎందుకు నలిగిపోయింది? ఒక ఆకారము ఎందుకు చితికిపోయింది? ఒక ఆకారం ఎందుకు సిలువలో వేలాడింది? ఇశ్రాయేలులందరూ కూర్చొని ఇలాంటిది కని విని ఎరగలేదు కదా. అవును, ఒక పాపి కొరకు ఏ మనుషుడైన ప్రాణం త్యాగం చేశాడని కని విని ఎరిగామా ప్రియమైన దేవుని పిల్లలారా? మనం ఎక్కడా వినలేదు. అసలు ఈ త్యాగం ఏంటి? ఎందుకు జరిగింది? ఈ రొట్టె ముక్క నా కళ్ళ ముందుకు ఎందుకు వచ్చింది అని ఏమండి నోట్లో పడేసుకొని గేటు దాటడం కాదు ప్రియమైన వారలారా, అది నోట్లోనికి వెళ్ళిపోగానే నేను ఆయనకు అవయవమని అందరికీ నూతన మనస్సు, ఏక మనస్సు, మనం ఒక్కటని సాతాను సామ్రాజ్యం మీద పడాలి. ఇదిగో పదండి, బయలుదేరదాం. నువ్వేం చేస్తావు? పాట పాడతావా? నేను వాక్యం చెప్తాను. నువ్వు వంట చేస్తావా? నువ్వేం చేస్తావు? కాపలా ఉంటావా? వాడి సామ్రాజ్యం మీద దండెత్తాలని నిన్ను నన్ను కలుపుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రభు వల్లలో ఏముందో తెలుసా? పనికి నిన్ను నన్ను ముందుకు తీసుకుని వెళ్ళటం ఉంది ప్రియమైన వారలారా. ఇదిగో నా ఆకారము నిన్ను కలపాలి. నా ఆకారము నిన్ను కలిపితే నువ్వు కథన రంగంలోనికి దూకినట్లుగా నన్ను శిరస్సుగా చేసుకుని నువ్వు వెళ్ళాలి. ఈరోజు మనం చేసే యుద్ధం పాపం మీద ప్రియమైన వారలారా. పాపం మీద, దానికి కారకుడైన దుష్టుడి మీద అనేకులు వాడి చెరలో ఉన్నారు. వారిని విడిపించాలి. వాడు విడిపించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమన్న వారలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యండి. దీనిని చేస్తే మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎందుకంటే ఆ మనసు మీకు వచ్చేస్తుంది అంటున్నాడు. ప్రచురించండి అని బ్రతిమలాట్లేదు, ప్రచురించుదురు. నాకు తెలుసు, ఎందుకంటే నా ఆకారము మీలోనికి వచ్చి మీరు ఒక్కటైతే మిమ్మల్ని ఎవరు ఆపగలరు? మిమ్మల్ని ఎవరు ఆపగలరు అని ఇదిగో ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ప్రభు బల్ల మీదికి చెయ్యి తీసుకుని ఉంటున్నప్పుడు ఆయన శరీరము నిన్ను నన్ను కలపాలి ప్రేమన వారలారా. ఇదిగో ఏక మనస్సు రావాలి, ఏక మనస్సు. మనం అందరం వేరు కాదు ప్రేమన వారలారా. ఒకే పరలోకం కొరకు ఆశపడుతున్నాం, ఒకే వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకున్నాం. ఇదిగో ఒకే తండ్రి గర్భాన పుట్టాం, ఒకే ఆత్మ వలన నడిపింపబడుతున్నాం. మన లక్ష్యం ఒకటే, పాపిని రక్షించాలి. ఇంకేంటండి, ఒకటిగా ముందుకు వెళ్ళాలి అని ప్రభు వల్ల మనకు సూచిస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలీలను కలిపింది ఆ రోజు. ఈరోజు నిన్ను నన్ను కలపడానికి నీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు అది రానున్నది ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి చాలా సీరియస్గా. లేకపోతే ఎవరి దారి వాళ్ళదే అన్నట్లుగా ఒకరు పనిని ఇంకొకరు పాడు చేసుకుంటుంటాం ప్రేమన వారలారా. ఎందుకు భేదాలు?
విమతములు, కక్షలు, కార్పణ్యాలు, ఇదిగో స్వలాభం కొరకు ఆ ఆలోచన, తద్వారా దేవుని పనిని మనమే జరిగిస్తున్నాం అనుకుంటాం, మనమే పాడు చేస్తుంటాం. ప్రేమను వరలారా, బెన్యామీలకు పట్టిన గతి. వాళ్ళు ఏమనుకుంటారు? ఆ తప్పే ఉందండి, తప్పే ఉందండి, తప్పే ఉంది అనుకుంటున్నారు. మనమే సమర్థించుకుంటూ ప్రేమను వరలారా, ఇదిగో పాపానికి ఆశ్రయం ఇచ్చినట్లుగా మారిపోతాం. ప్రేమను వరలారా, దయచేసి ఆలోచించండి. ఈ మధ్యాహ్నపు కాలపు వేళ ప్రభు నీ దగ్గరకు వస్తున్నాడు. ఒకనాడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఆయనను ఎరుగలేదు. ప్రేమను వరలారా, ఈరోజు మాత్రం ఎలా వస్తున్నాడో తెలుసా? శరీరంలో ఒక ముక్కగా నీ దగ్గరకు వస్తున్నాడు. ప్రేమను వరలారా, గుర్తుపట్టగలుగుతున్నావా? ఇది నా ప్రభు శరీరం అని గుర్తుపట్టగలుగుతున్నావా? ఇది నా ప్రభు యొక్క శరీరము. ఇదిగో ఆయన శరీరం ఎన్ని ముక్కలు కానుందో చూడండి. ప్రేమను వరలారా, ఆయన ఆకారము ఈరోజు ఎన్ని ముక్కలు అవుతుందో చూడండి. ప్రేమన దేవుని పిల్లలారా, ఎన్ని ముక్కలు. ఆ ముక్కను చూసినప్పుడు నా దగ్గరకు వచ్చిన ముక్కేంటి? నా ప్రభు. ఇదిగో సంఘంలో 60 మంది ఉంటే 60 ముక్కలు. ప్రేమన దేవుని పిల్లలారా, వెంట్రుకలు రాలితేనే తట్టుకోలేమే మనం. ప్రభు శరీరము ముక్కలు ముక్కలైంది. ఇదిగో ఇక్కడ 1000 మంది ఉంటే ప్రభు శరీరం ఎన్ని ముక్కలవుతుంది? పీస్ అవుతుంది. ప్రేమన వారలారా, తుత్తు నీలుగా అవుతుంది ఆయన శరీరం. ముక్కలు ముక్కలుగా. ఎందుకు? నిన్ను నన్ను ఒకటి చేయడానికి. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక ఆడదానికి ఉన్న శరీరానికి ఉన్న విలువ నీవు నేను నమ్మిన నా ప్రభువుకు లేదా? ఇక్కడే తెలిసిపోద్ది. ప్రేమన వారలారా, ఆడదా ఎవరో తెలియని ఒక శరీరపు ముక్క రాగానే ఇంత ఆలోచన చేసి యుద్ధానికి వెళ్ళారే. ఈరోజు వస్తున్న శరీరం ఎవరిదో నీకు తెలియదా? నీ కొరకు నా కొరకు సింహాసనాన్ని వదిలి దాసుని రూపాన్ని ధరించుకొని శిలువ మరణము పొందునంతగా విధేయ చూపించిన నా ప్రభువు శరీరంలో ఉన్న ముక్క. ప్రేమన వారలారా, పాపము చేసి ప్రాయశ్చిత్తము కొరకు మందిరానికి వెళుతున్నప్పుడు జరిగిన ఒక స్త్రీ శరీరాన్ని బట్టి కలుస్తుంటే, పరలోకాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను మార్చడానికి, నన్నే ఒక దేవాలయంగా మార్చడానికి వచ్చిన ఆయన శరీరంలో ఉంటున్న ముక్కలు నీ దగ్గరకు వస్తున్నాయి. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించగలుగుతున్నావా? ఒక్కసారి ఈరోజు ఆలోచించు. ఈరోజు ఎన్ని సంఘాలలో జరుగుతుంది కదా, అన్ని సంఘాలలో నా ప్రభు శరీరము తుత్తు నీలుగా అయిపోతుంది. ప్రియమైన వారలారా, ముక్కలుగా. ఆలోచన చేయొద్దా మరి మనం? దేని విషయం ఆలోచన చేయాలి. ప్రియమైన వారలారా, మర్చిపోవద్దు. ఏక మనసు రావాలి. ఒక్కడై ఉన్నట్టుగా, మనం అందరం వేరు కాదు, ఒక్కడై ఉన్నట్టుగా ఆయన శిరస్సు, ఆయనకు మనం అవయవాలం. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమండి, నిన్ను కలపడానికి, నన్ను కలపడానికి, ఒకటి చెయ్యడానికి ప్రేమన వారలారా ప్రభు వల్ల సమాజంలోనికి వెళ్ళి అనేకమైనవి విని చూసి వచ్చిన తర్వాత మందిరములో నన్ను జ్ఞాపకం చేసుకొని ఎందుకంటున్నాడంటే, మరలా నువ్వు ఒక్కటవ్వాలి, ఏక మనసుతో ఉండాలి, సాతాను సామ్రాజ్యం మీద దండెత్తాలి, నేను వచ్చు వరకు నా మరణమును గురించి మీరు ప్రచురించాలి అంటున్నాడు. ప్రేమను వారలారా, ఆలోచించండి ఒక్కసారి. మన ప్రభు శరీరము ఎలా ముక్కలుగా మన దగ్గరికి వస్తుందో. భోజనం పిమ్మట ఆయన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని విరిచి, ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఎందుకంటే ఇదిగో నా శరీరము విడవబడుతుంది అని ఆయనకు తెలుసు కనుక. శిష్యులకు ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు. ప్రేమన వారలారా,
ప్రభువును ఎలా ఓదార్చాలి అసలు ఆయన్ని అర్థం కావట్లేదు. ఆయనేమో చింతాక్రాంతుడగుటకు, వేదన పడుటకు ఆయన మొదలు పెడుతున్నాడు ప్రేమన వారలారా. ఎందుకంటే ఆయన శరీరము దున్నబడబోతుంది ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి, ప్రభు వల్లలో ఎంత భావన ఉన్నది ప్రేమన వారలారా, ఎంత భావన ఉంది. బల్ల మీద ఉన్నప్పుడే దానికి అంత విలువ ఉన్నప్పుడు ఏమండి, అది నీలోనికి వస్తే నీ జీవితమే విలువైందిగా మారిపోతుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించు, మన ప్రభు శరీరము చాలా గొప్పది ప్రేమన వారలారా, పవిత్రమైనది ప్రేమన వారలారా, పవిత్రమైనది. నిర్భయ సంఘటన తెలుసుకున్న భారతావని ఉలిక్కి పడింది ప్రేమన వారలారా. ఎన్నో రాష్ట్రాలలో ధర్నాలు, న్యాయం చేయండి. ఏ సంబంధం లేని వాళ్ళు ఇదిగో ఒక అత్యాచారపు సంఘటన భారతావన్ని కలిపింది ప్రేమన వారలారా. కొవ్వొత్తులు వెలిగించారు, వారికి శిక్ష పడినప్పుడు ఏమండి నినాదాలు చేశారు, ఈరోజు నిజంగా న్యాయం జరిగింది అని. చూసారా ఏం సంబంధం ఉంది? లేకపోయినా ఒక దృశ్యాన్ని గురించి విన్నారు, చదివారు కనుక కదిలింపబడ్డారు ప్రేమన వారలారా. ఎక్కడో జరిగింది, భారతావని కదిలించింది కదా. ఇదిగో నీ కొరకు నా కొరకు ప్రపంచ నడిబొడ్డున జరిగింది. ఇశ్రాయేలు దేశంలో కలవరి కొండ మీద జరిగింది ప్రేమన వారలారా. కదిలిస్తుందా నిన్ను నన్ను? ఆలోచించు. ఈ మధ్యాహ్న కాలపు వేళ ప్రేమన వారలారా, ఎంత గొప్పవాడండి. మన వాళ్ళు చనిపోతే 10 రోజులు కంటిన్యూగా ఏడ్చి తర్వాత ఏడవటం మానేస్తాం. నెల రోజులకు గుర్తు చేసుకుంటాం, కాసేపు ఏడుస్తాం, మరలా పనుల్లో పడతాం. సంవత్సరానికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం, ఏడుస్తాం, వదిలేస్తాం, మళ్ళీ పనులో పడతాం. యేసు మరణం 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇంకా ఏడుపు వస్తుంది ఏంటి ప్రేమన వారలారా? 2000 కదా. ఏమండి ప్రపంచంలో ఏమండి ఈ 2000 సంవత్సరాల క్రిందట మరణించిన వారిని ఎవరిని జ్ఞాపకాలలో కూడా లేరు ప్రేమన వారలారా. ఆయన కొరకు ఇప్పటికీ ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి? ఆయన చచ్చిపోయింది ఆయన కోసము కాదు ప్రేమన వారలారా, నీ కోసం నా కోసం ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన మరణం మన హృదయాన్ని కదిలించేది, మన కళ్ళల్లో నీళ్లు తిప్పేది, ఆయన కోసం బతకాలనిపించే ఉజ్జీవముతో నింపేది ప్రేమన వారలారా. ఆ బల్లలో చెయ్యి వేస్తున్నాం. భోజనపు బల్ల శరీరానికి శక్తినిస్తే, ప్రభు బల్ల నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే బల్ల. అక్కడ ఉండేది 2, యేసు యొక్క రక్తము, యేసు యొక్క శరీరము ప్రేమన దేవుని పిల్లలారా. ఒకటవుదాం, అందరం ఒకటవుదాం. సాతాను సామ్రాజ్యం మీద ఇదిగో దండెత్తాలి. అనేకులు వాడి చెరలో ఉన్నారు, వారిని కాపాడాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఈ మాటలు మనసులో నాటనివ్వండి ప్రేమన దేవుని పిల్లలారా, నాటనివ్వండి. ప్రభు శరీరాన్ని చూసి తన్మయత్వంతో ఇదిగో ఆ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, లేదు నేను ఆయన అవయవాన్ని అన్న భావనలోనికి మనం వెళ్ళగలిగితే ప్రేమన వారలారా, మన జీవితాలు ధన్యమైపోతాయి ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే అన్యమనస్కంగా కాదు, ఇదిగో సంపూర్ణమైన మనస్సుతో, మన పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, ఇదిగో పూర్ణ ఆత్మతో అందులో వేయగలిగితే సంపూర్ణత్వంలోనికి మనం తీసుకుని రాబడతాం. అసలు యేసుక్రీస్తు శరీరములో అవయవముగా నువ్వు ఉన్నావంటేనే సంపూర్ణత్వాన్ని నువ్వు పొంది ఉన్నట్టు ప్రేమన వారలారా. ప్రభు వేరు, మనం వేరు కాదు. మనం ఆయనలోని వారం ప్రేమన దేవుని పిల్లలారా, ఆయనలోని వారం ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి, ఒక లేవీయుడు చేసిన పనికి అందరూ కలిస్తే, ప్రభు చేసిన పనికి ఏక మనసు కలిగి ఒక్కడై ఉన్నట్టుగా మనమందరము ఇదిగో ముందుకు వెళ్ళాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ, యేసుక్రీస్తు త్యాగాన్ని కొనియాడుతూ, ఇదిగో ఆ భక్తి శ్రద్ధలతో ఆయన శరీరంలో ఉన్న ఒక ముక్కను, ఆయన రక్తములో ఉంటున్న చిన్ని భాగాన్ని తీసుకుందాం. ఏకముగా ఆయన కొరకు ఇదిగో ఆయన మరణమును ప్రచురించేవారుగా మనమందరం ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన